అక్కడ బిఎల్ఓని చేతికి 5 లక్షల కాగితాలు చేతిలో పెట్టి తిరుగుతుంటే ఇచ్చారు పాపం వాళ్ళు తిరిగి. అవి రిటర్న్ ఇవ్వట్లేదట 2.5 కోట్ల మంది. 2.5 కోట్ల మంది, 1.5 కోటి మాత్రమే ఇచ్చారట. మనకేంటంటే ఎలక్షన్ అప్పుడు స్లిప్ చేతికిస్తే తప్పించి ఆ రోజు దాకా మనం పట్టించుకోం. మన స్లిప్ పక్కన వాళ్ళందరికీ అంటే ఎలక్షన్ స్లిప్పులు పంచడం బిగిన్ అయ్యాక మన పక్కన వాళ్ళకి వచ్చి మనకి రానప్పుడు కడుపు పండుతుంది తప్పించి మనం సీరియస్గా అసలు దృష్టి పెట్టాం స్లిప్ ఎందుకు రాలేదు నాది అనేది. అలాగే మన ఓటు కార్డు దగ్గర పెట్టుకుంటామా? నా దగ్గర అయితే ఓటర్ కార్డు ఎప్పుడు ఉంటుంది. ఎందుకు పెట్టుకో నువ్వు ఓటర్ కార్డు? అట్లాగే ఓటు ఎందుకు చెక్ చేసుకో నువ్వు? పట్టించుకోం మనం. ఎలక్షన్స్ అప్పుడు పోయిందంట. నిజంగా మనకు నిజాయితీ బాధ్యత సమాజం పట్ల ఎలక్షన్ పట్ల ఉంటే వెళ్ళండి. మీ బిఎల్ఓ మీ ఇంట్లో ఇచ్చాడో లేదో చూడండి, పూర్తి చేసేసేయండి ఇమీడియట్. ఇవాళ శని ఆదివారాలు సెలవులు ఉంటాయి, లేకపోతే పూర్తి చేసి ఇచ్చేయండి. బిఎల్ఓని కలిసి పిలిచి ఇవ్వండి, లేకపోతే కలిసి ఇవ్వండి, ఇచ్చేసి బాధ్యత తీసుకోండి. అంటే ఎక్కువ శాతం అందుబాటులో ఉండట్లేదు వెళ్ళి టైం. ఓకే 3 సార్లు ఏదో టైం ఇస్తున్నారు, ఇమ్యూనేషన్ పత్రం ఏదో ఇస్తున్నారు, తర్వాత ఇంకా ఆ ఓటు కొలాప్స్ అయిపోతుంది అనేది వాళ్ళ భయం. ఇంకా అందుబాటులో లేకపోతే ఇవ్వడానికి డేటు ఇంకా 12 రోజులు ఉంది. అవును. ఆ తర్వాత అప్పుడు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొకసారి నోటీస్ ఇస్తారు. అవునా? ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టైం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు.